మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రి మల్యాల అంటే నంద్యాల జిల్లా మన హంద్రి నీవా ఎత్తిపోతల పథకం ముఖద్వారం దగ్గర ఆయన నీళ్ళు రిలీజ్ చేశారు. మాలాంటి వాళ్ళంతా ఆశ్చర్యపోయినాం. ముఖ్యమంత్రి గారు ఏంటి, అక్కడికి పోవడం ఏంటి? ఆల్రెడీ దాన్ని ఒకసారి జాతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంకితం చేసింది. నీళ్ళు వదిలేసి ఒక టీఎంసీ 1.1 టీఎంసీ 2 వరకు నీళ్లు తీసుకొని వచ్చి అనంతపురం జిల్లా జీడిపల్ రిజర్వాయర్లోకి నీళ్లు వేసి ఆల్రెడీ ఒకసారి జాతికి అంకితం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అంత అట్టహాసంగా బహుశా ఎక్కడి నుంచో సపరేట్ ఫ్లైట్లో వచ్చి మళ్ళీ అటు నుంచి హెలికాప్టర్లో పోయి అటు నుంచి బండ్లో పోయి ఆ నీళ్లు విడుదల చేశారు. మీరు మా జిల్లా మంత్రి, అసలు మీకు ఒక్క నిమిషమైనా సరే మనసులో ఎక్కడో ఒక చోట ఓ విధమైన ఆ నేరపూరిత భావం కలగదా? మీకు నేను తప్పు చేశాననే మాట కలగదా? హంద్రీ నీవా గురించి మాకు మీరు చెప్తారా? అనంతపురం జిల్లా ప్రజలకు, రాయలసీమ ప్రజలకు మీరు చెప్తారు. రాయలసీమ గురించి ఏనాడు పట్టించుకొని మీరు మాకు హంద్రీ నీవా గురించి మాట్లాడతారు. ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎన్ని పంపులు పనిచేస్తాయి, ఆ పంపులకు కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది, అనంతపురం జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, కడపలో ఎన్ని ఇస్తాం, చిత్తూరులో ఎన్ని ఇస్తామని మీరు చెప్తా పోతా ఉన్నారు. మధ్య మధ్యలో వినండి తమ్ముళ్ళు అంటారు. ఆఖరికి మీ తమ్ముళ్ళు బాగా వినాలి, ఎందుకంటే మర్చిపోతారు. 1983లో అనుకుంటాను, 1983లో ఇప్పటి సత్యసాయి జిల్లా ఓబుల్దేవచెరువులో హంద్రీ నీవాకు శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోవాలి, మీ తమ్ముళ్ళకు కూడా గుర్తు చేయాలి. మీరు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని మానసిక వ్యధకు గురి చేస్తే అర్ధాంతరంగా మరణించిన ఆనాటి సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఒడిస్సీలో శంకుస్థాపన చేశారు. అది వారు మానసపుత్రిక అని చెప్పుకున్నారు. ఆయన తయారు చేస్తే ఆయన పూర్తి చేశా అని చెప్పుకున్నాడు. నిజంగా చెప్పుకోవడానికి మీకు నోరు ఎట్లా వస్తూ ఉంది బాబు గారు అడుగుతా ఉన్నాం. అసలు మీకు హంద్రీ నీవాకున్న సంబంధం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు 96 లోక్సభ ఎలక్షన్లు వస్తూ ఉంటే ఉరవకొండలో పోయి శంకుస్థాపన రాయి వేసేకపోయారు. బహుశా నేను తప్పైతే రైట్, కానీ నాకు గుర్తుకున్నంత వరకు వెంకట్రామరెడ్డి గారికి ఆ రోజు చొక్కా కూడా చిరిగిపోయింది. అక్కడ మీ వాళ్ళంతా దాడి చేస్తే బహుశా మీరే మీటింగ్లో ఉన్నారు ఆ రోజున. మరి దాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోలేదు బాబు గారు. మరి 99లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తే మీరు చాలా మరి ఇంకా అది వల్ల ఉరవకొండలో చేస్తే బాగుండదు కదా, కాబట్టి ఆత్మకూరుదంకా అట్లా వచ్చేసి ఒడ్డుపల్లి దగ్గర మళ్ళీ ఇంకొక రాయేశారు. ఈ మధ్యలో జరిగిన దుర్మార్గమైన అనంతపురం జిల్లా లేక రాయలసీమ వాసులకు మీరు చేసిన మోసం గురించి మాట్లాడుకుందామా? 40 టీఎంసీల సాగునీటి పథకంతో మొదలైన హంద్రీ నీవా మీరు రాయేసింది, మీరు ఒడ్డుపల్లి దాకా నడుచుకొని హెలికాప్టర్లో వచ్చేలోగా అది 5 టీఎంసీల సాగునీటి పథకంగా మారిపోయింది. మీరు చాలా పెద్ద మనసుతో మాకు మేము వ్యవసాయం చేసుకోలేం, అనంతపురం వాళ్ళకి వ్యవసాయం చేత కాదు కాబట్టి సాగునీటి ప్రాజెక్ట్ని తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారు. పోతే పోన్లే, ఈరోజు లెక్కలు చెప్తారు. మేము 10 లక్షలు ఎంత 16,000 కోట్లు 18,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నావు బాబు గారు. మీకు లెక్క చెప్పనా? నేను 95 నుండి 2004 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మీరు చెప్తా ఉంటారు అసలు నేను గెలిచా అని చెప్తా ఉంటారు. మీరు ఖర్చు పెట్టిన డబ్బు
13,75,00,000 మా జిల్లాలో మొయ్యలేరు డబ్బుల్ని పాపం. ఇక్కడ 13,75,00,000 రూపాయలు. అది ఎందుకో తెలుసా బాబు గారు, లెక్కలు తెప్పించుకోండి. మీ లెక్కలు మీ దగ్గర అంత బహుశా ఆఫీసర్లు పనిచేసేవాళ్ళు బ్రహ్మాండంగా మీ దగ్గర ఉన్నారు. అది కార్యాలయాల నిర్వహణ, 2 సార్లు మీ శంకుస్థాపన మీటింగ్ తప్ప దాంట్లో ఇంక ఖర్చు ఏమి లేదు. మీరు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. హంద్రీనీవాని మరొక్కసారి శ్రీశైలంలో 834 అడుగుల నుంచి నీళ్లు తీసుకోవచ్చు అని రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమ ముద్దుబిడ్డ, పెద్ద కొడుకు అందాం మేము, రాయలసీమ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరొక్కసారి హంద్రీనీవాని సాగునీటి పథకంగా మార్చి 3,850 క్యూసెక్కుల నీళ్లు తెచ్చుకునే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేసింది, అమలు చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాస్తవాలు చెప్తే. మొత్తం 6 లక్షల పైచిలుకు ఎకరాలకి సాగునీరు, 30 లక్షల మంది జనాభాకి తాగునీరు కింద ఆ ప్రాజెక్ట్ని చేపట్టాం. దాదాపు 7,000 కోట్ల వరకు డబ్బుల్ని ఖర్చు పెట్టి తొలి దశ పూర్తి చేశాం. బహుశా మీరు ఆ రోజున ఏదో మాట్లాడినట్లు గుర్తు నాకు. అయినప్పటికీ 2012లో జీడిపల్లికి నీళ్లు తీసుకొని వచ్చి మీ శాసనసభ్యుని అధ్యక్షునిగా పెట్టి, అక్కడ మీ మాదిరి ప్రతిపక్ష శాసనసభ్యులు పక్కగా నెట్టేయలే, మీ శాసనసభ్యుని నాయకుడు అక్కడ పెట్టి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి జీడిపల్లికి నీళ్ళు తీసుకొచ్చాం. ఉన్న వాళ్ళం, ప్రజలంటే బాధ్యత ఉన్న వాళ్ళం, రాయలసీమ అంటే మా సొంత తల్లి అనుకునే వాళ్ళం. ఒకవేళ 834 అడుగులు తగ్గితే ఏం చేయాలనుకున్నప్పుడు ముచ్చుమర్రి దగ్గర 795 అడుగులు నీళ్ళు తగ్గినా సరే హంద్రీనీవా కాలువలోకి ఎత్తిపోసే విధంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజున మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా. 90% అది మా కన్సర్న్. అది మా కన్సర్న్ని మీరు అర్థం చేసుకోలేకపోతే మీరేకుంటే మీరు మాట్లాడే మాటలే కన్సర్న్ అనుకుంటుంటారు. అంత చేసింది మేమే కదా. అసలుకి మీకు హంద్రీనీవా, మీకు బహుశా మీ వాళ్ళు అప్పుడు ఏటీఎం అంటారు. హంద్రీనీవా మీకు ఏటీఎం ఏటీఎం అందామా, లేకుంటే అదేదో ₹1 పెడితే ₹1000 వచ్చేస్తున్న స్కీమ్ లేవుట, ఆ స్కీమ్ లాగా. మీరు ఈ రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డబల్ ఎక్సెస్కి టెండర్లు కూడా లేకుండా ఖరారు చేసి మీ కాంట్రాక్టర్లకి డబ్బులు మీరు మీకు కావలసిన వాళ్ళకి, బహుశా మీకు కావలసిన వాళ్ళకి మీలో చాలా అర్థాలు ఉంటాయి, అర్థాలు మీరే ఎత్తుక్కోండి. చేరింది మాట వాస్తవం కాదా? ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో నంబర్ 22 ధరల సర్దుబాటు కోసం, జీవో నంబర్ 63 పనుల పరిమాణం ఆధారంగా బిల్లులు, పనుల ఎస్టిమేషను, పనుల యొక్క టెండర్ ప్రకారం కాదు, పనుల పరిమాణం క్వాంటిటీ ఆధారంగా డబ్బులు ఇచ్చే విధంగా మీరు బిల్లులు చేసి నీళ్ళు వదలలేదే. మీరు మరి హంద్రీనీవా గురించి మాట్లాడుకునేదానికి మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మేము పూర్తి చేసిన హంద్రీనీవా, మేము తెచ్చిపెట్టిన హంద్రీనీవా మీ చేతిలో ఒక్క అడుగు కూడా 40 టీఎంసీల సాగునీటి పథకం, 5 టీఎంసీల తాగునీటి పథకంగా రాళ్ల మీద మిగిలిపోవడం తప్ప, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాళ్ల దగ్గర చెట్లు కూడా నాటారు. మళ్ళీ మీకు కోపం వస్తుంది. 14-19 మధ్య మేము చాలా గొప్పగా పనిచేసామని చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీగా మేమేమన్నా మీకు అనుమానం ఉంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేక భారతదేశం యొక్క చట్టబద్ధమైన సంస్థ కాగ్ ఉంటుంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి కాగ్ ఉంటుంది. కాగ్ వాళ్ళు చెప్పారు ఆఖరికి చాలా డబ్బులు చట్టవిరుద్ధంగా పక్కకు పోయినాయి, 60 నుంచి 70% డబ్బులు లెక్క సరిగ్గా లేదని 14-19 మంది. మీరు చెప్పే సమాధానం మాకు తెలుసు. మమ్మల్ని అడుగుతారా? మమ్మల్ని అడగడానికి మీ దగ్గర ఏముందని మీరు మాట్లాడతారు?
ఇది మంచిది కాదు. తట్టడు మట్టెత్తారా? అసలు మీరు ఎప్పుడైనా కలిసి పిటికెడి మట్టన్నా ముట్టుకున్నారా అడుగుతా ఉన్నాం మేము. ఎత్తేది పక్కగా పెట్టండి. ఆ 2 మీటింగులు పెట్టుకొని జనాలను తరలించుకునేది కోసం డబ్బులు, ఆఫీస్ కోసం డబ్బులు 13 కోట్ల చిల్లర పెట్టడం తప్ప మీరు చేసింది ఏముందో మాకు అర్థం కావడం. నీళ్లు వస్తాయని తెలిసిన తర్వాత అనంతపురం జిల్లా గురించి మీరు మాట్లాడతారా? దాన్నేమో స్వర్గంగా చేస్తారట. మీ చేతుల్లో ఇది మాడి మసి కాకుంటే మంచిది. మా జిల్లా, ఈ జిల్లాకి ఏం చేసినా మేమే చేసాం. మా ఆలోచన విధానమే, రాజశేఖర్ ఆలోచన విధానమే చేసింది. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా సరే, స్ప్రింక్లర్ ఇచ్చినా సరే, నీళ్ళు ఇచ్చినా సరే, అది ఏదే మీరు చాలా గొప్పగా చెప్తారు సందర్భమే. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో వ్యవసాయం బతికిందన్న, రాయలసీమలో రైతు ధైర్యంగా బతికే గుండె దినవు తెచ్చుకున్న అది కేవలం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం వల్ల తప్ప ఇంకా ఏ విషయం కాదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఊరకనే హైదరాబాద్ నేను కట్టినా, మన్మోహన్ వాజ్పేయికి రోడ్లు ఏమని చెప్పాయంటే ఈయన స్వర్ణ చతుర్భుజి. ఒక జోక్ కూడా వచ్చింది, చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఇంక అన్నీ అతనే కనిపెట్టినాను రాసుకుంటాడు. ఆఖరికి భారతదేశాన్ని కనిపెట్టింది నేనే, యూరోప్ని కనిపెట్టింది నేనే అని కూడా చెప్తాడు. భవిష్యత్తులో అని కూడా చెప్తాను. జాగ్రత్త. ఈ రోజున మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మేము. కాగ్ చెప్పినట్లు అనేక అవినీతి అక్రమాలకి అనుమానాలకి తావున్న పనులు జరిగాయి, డబ్బులు పోయాయి. అయినప్పుడు మీరు ఇంకో మాట మాట్లాడాలి. అందరూ చాలా కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉంది. మనిషిని ముట్టుకోవడానికి కూడా వీలు కాని కాలం. మొత్తం జనాలంతా అసలు ఇళ్లలో పరిమితమైపోయిన కాలం. ఇంట్లో అన్నా ఉండాలి, ఆరోగ్యంగా అన్నా ఉండాలి, హాస్పిటల్లో ఉండాలి, లేకుంటే దిక్కు మొక్కులేని స్వయంగా శ్మశానాల్లో పడి ఉండాలనే ఆ కాలంలో కూడా దాదాపు హంద్రీనీవాకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీరు మర్చిపోతే ఎట్లా? మీ కుప్పానికి నీళ్లు తీసుకుపోయాడని చూపించారని మీకు బాధ, దుఃఖం, నేను చేయలేని పని వీళ్ళు చూపించారే అని. సెట్టింగుల గురించి, స్టేజ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? ఇప్పటికి కూడా మాకు అమరావతిలో ప్రాజెక్టులు అన్నీ కూడా గ్రాఫిక్స్లో చూస్తున్నాం కదా. మంచి గ్రాఫిక్స్ చేసే వాళ్ళని పెట్టుకున్నారు మీరు సినిమా డైరెక్టర్లను కూడా అడుగుతారు మంచి గ్రాఫిక్స్ పెట్టుకోవడానికి సలహాలు ఇవ్వండి మాకు అని, కన్సల్ట్ సలహాల పేరుతో. మీరు ఒకసారి కర్నూలులో ఆగి మాట్లాడుండాల్సింది. డోను, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో అంటే హంద్రీనీవా స్కీమ్లోనే అది 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 110 చెరువులకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? లేక తెలిసినా మీరు కన్వీనియంట్గా నేనే అసలుకి ఈ పైపులు తెచ్చినా, నేనే మల్యాల్లో టెంకాయ కొట్టినా, నేనే శ్రీశైలం నీళ్ళు పంపిస్తా ఉన్నా, నేనే చెప్పుకునే ప్రయత్నాన్ని విరమించండి. నాకు తెలిసి బాబు గారు రాయలసీమ కొడుకని మీరు చెప్పుకోవాలంటే మీరు చేసిన అనేకమైన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. రాయలసీమకు జరిగిన ద్రోహాన్ని మీరు సరిదిద్దాలి. అప్పుడే మీరు రాయలసీమ గురించి మాట్లాడడానికి మీ దగ్గర ఏదైనా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారమే కాదు, మీ తెలుగుదేశం పార్టీలో చాలామంది అభిప్రాయం ప్రకారం బహుశా మీ యొక్క ముఖ్యమంత్రిత్వానికి ఇది ఆఖరి టర్మ్గా అనుకుంటా ఉన్నారు. అలాగూ రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఒకవేళ మీ దగ్గర వచ్చి తదుపరి మీ పార్టీ నాయకులు మీరు కాదేమో అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహుశా మీ ఆవిడ మీద ఒత్తిడి ఉంది, మీ బాబు గారిని అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాం మేము. నేను అడిగేది ఒక్కటే, చాలా తప్పులు చేశారు మీరు. రాయలసీమకు ద్రోహం అనే మాట చిన్న మాట. శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా కర్నూలుకి నేను రాజధాని రావాలని కోరుకునేవాడిని రాయలసీమ. కానీ శ్రీబాగ్ ఒడంబడిని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు అట్లాగే వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల్ని కర్నూలులో పెడితే లా యూనివర్సిటీ సహా దాన్ని మీరు ఒక్కరితో కూడా మాట్లాడకుండా మీ విజయవాడకు తరలించుకెళ్ళారే. రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం? మళ్ళీ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మీరు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటారు, 1,00,000 కోట్ల రూపాయలని. బాబు గారు నిజంగా మీకు ఈ ప్రాంతం పట్ల ఏమాత్రం
మీకు ఇబ్బంది ఉన్నా లేక నేను తప్పు చేశాననే భావన ఉన్నా ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే అన్నీ పూర్తి అయిపోతాయి. హంద్రీనీవా దగ్గర నుండి గాలేరి నగర్, వెలుగొండ అన్నీ పూర్తి అయిపోతాయి. కానీ మీకు పట్టదు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారు కాబట్టి ఒడిస్సీలో ఆ పథకాన్ని సాగునీటి పథకం నుంచి తాగునీటి పథకంగా రాయి మీదే పెట్టేసిన తెలివైన వాళ్ళు, రాజకీయంగా మీరు చాలా దూరం ఆలోచించే వాళ్ళు రామారావుని మూసేద్దాం అనుకొని మనం అడుగుతూ ఉన్నాం. ఈ రోజున లైనింగ్ వద్దయా మహాప్రభు, లైనింగ్ ఉంటే మాకు బాయిల్ లేక నీళ్ళు రావు, బోర్ లేక నీళ్ళు రావు, మేము చచ్చిపోవాల్సి వస్తుంది, దయచేసి మాకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు వినరు. లైనింగ్ పనులు మీరు చాలా స్పీడ్గా పూర్తి చేశారట తీసుకెళ్ళడానికి. అందులో ప్రమాణాలు పాటించారా అని మాకు అనుమానం ఉంది. ఉదాహరణకి ఏ లైనింగ్ చేసినా సరే దాంట్లో వంపుల దగ్గర లేక మిగతా అన్ని ప్రాంతాల్లో స్టీల్ ఫైబర్ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్ను వాడతారు. లేదని మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. డీప్ కట్ల దగ్గర మరి అన్యాయంగా పని జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. కొద్దిమంది ఇంజనీర్లు మాట్లాడుతూ ఉన్నారు, నీళ్లు వెళ్తే సగభాగం పనులు కొట్టుకుపోతాయేమో సార్ అట్లా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందులో ఎంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పటికంటే మీరు ఇచ్చింది 1900 చిల్లర, 900 ఖర్చు పెట్టారు. ఈ 900లో మీరు వచ్చి మా ప్రాంతానికి వచ్చిన లాభం అంటూ ఏమీ లేదు. కుప్పానికి లాభం లేదు, చిత్తూరుకి లాభం లేదు, మాకు సింహభాగం పొంది అనంతపురం జిల్లా వాళ్ళకు కూడా భాగం లేదు. మీకు ప్రాజెక్ట్ స్వరూపం మరోసారి గుర్తు చేస్తారు, మీకు బాగా గుర్తుకుంటాయి. మీరు మాట్లాడితే క్వాంటమ్ టెక్నాలజీలు, ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు, మీకు గుర్తుకుంటుంది. కానీ ఇది అత్యంత కరువు జిల్లా అనంతపురంలో 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీళ్ళు రావడానికి ఆ ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది. ఎక్కడ చెరువులు నీళ్ళు నింపుతామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు 22 పథకాలకి ఎక్స్ట్రా ఎత్తిపోతుల పథకాలు నీళ్ళు ఇచ్చింది, ఇంక్లూడింగ్ మా సింగనమల చెరువుతో సహా హంద్రీనీవా నుండి. ఎక్కడ కేవలం మీకు కావలసిన వాళ్ళకి బిల్లులు, పనులు, ఆ బిల్లుల్లో జరిగే అన్ని ఫార్మాలిటీస్ జరిగే పని తప్ప ఇంక మాకేం కనపడడం లేదని అసలు గుంతకళ్ళు పురవకొండలు మాట్లాడుకుంటా ఉన్నారు, చూపిస్తా ఉన్నారు. మీకు ఒక మాట చెప్పినా బాబు గారు, మాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది, బహుశా మీకే ఎక్కువ వాస్తవం తెలిసే అవకాశం ఉంది. దాదాపు 1,22,00,000 క్యూబిక్ మీటర్ల మన్నుని హంద్రీనీవా పనుల్లోంచి తరలించారు. 1,22,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి, దాదాపు 6 లక్షల టిప్పర్లు అవుతాయట. దయచేసి మాకెట్లా పర్యాటక రంగం అంత బాగాలేదు. ఆ వేసిన మట్టి కొండ చూపిస్తే ఎక్కడో ఒక చోట ఆ మట్టి ఎక్కడెక్కడ వేశారో కనీసం ఈ నీళ్లు మీరు లేకపోయినా పర్యాటక రంగం మీదైనా కదా ఆ మన్నును ముట్టుకొని ఆనందపడతాం మేము. మీరు ఇచ్చిన డబ్బులు 695,56,00,000. హంద్రీనీవా మాకు వచ్చిన వార్త ఇది, తప్పు రండి మాట్లాడదాం. మీ ఇరిగేషన్ పంపిస్తారా, మీ ఇరిగేషన్ మంత్రిని పంపిస్తారా, లేక మీరే? ఎందుకంటే ఈ మధ్య మామూలుగా మంత్రులు చేసే పని బాబు గారు, మీరు నిజంగా అక్కడ బల్యాల దగ్గర పోయి విమానంలో పోయి మళ్ళీ హెలికాప్టర్లో పోయి మళ్ళీ బండ్లో పోయి ఆడ ఆన్ చేసినారు కదా, కనుక మీరు వచ్చినా మాట్లాడతాం. 1,22,00,000 క్యూబిక్ మీటర్ల మన్ను ఎక్కడ పెట్టారు చూడాలనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళకి. 6 లక్షల టిప్పర్లు ఎవరెవరు ఎన్ని టిప్పర్లు తోలారు కూడా ఆ లెక్క ఎవరు చూడాలనిపిస్తుంది మాకు. దాంతోపాటుగా 695.56 కోట్లు కూడా డబ్బులు ఎట్లెట్లా ఎవరికి పోయినాయి కూడా చూస్తే బాగుంటుందేమో. ఎందుకంటే మా జిల్లా వాళ్ళు అర్థం చేసుకుంటాం, ఎంత మన్ను ఎత్తేసినారు, ఎన్ని టిప్పర్లు వాడినారు, ఎంతమంది జనాలు పనిచేశారు, ఎంతమంది కూలీలకు ఎన్ని డబ్బులు పోయినాయి. ఈ 695 కోట్ల రూపాయల్లో అనంతపురం జిల్లా కనీసం పనిచేసుకునే అన్నయ్య కన్నా అక్కయ్య కన్నా డబ్బులు అయితే లెక్కేసుకుని సంతోషపడతాం కదా. ఇంత దుర్మార్గమైన మట్టిని కూడా వదలని మీరు హంద్రీనీవాలో మట్టి పేరును కూడా వదలని మీరు హంద్రీనీవా గురించి మాట్లాడుతూ ఉన్నారు. రండి, కూర్చోండి. ఎప్పుడు అబద్ధాలేనా? మేము అడుగుతూ ఉన్నాం.
మా జిల్లా వాళ్ళు లైనింగ్ వద్దని మేము చెప్పాం, మేము జీవో ఇచ్చాం. 10,000 క్యూసెక్కులకు పైగా కాలువ సామర్థ్యాన్ని పెంచుతూ జీవో ఇచ్చాం. మీరు వస్తేనే మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఆ జీవోని మళ్ళీ 3,400 చిల్లరకు మార్చడమే. మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీళ్ళు ఎక్కువ తెచ్చైనా మా అందరికీ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి, ముందు లైనింగ్ ఆపండి. లైనింగ్ సకాలంలో పూర్తి అని ఈ అనంతపురం జిల్లా రైతు గుండెల మీద తన్ని అనంతపురం జిల్లా రైతు యొక్క ఆశల్ని కళ్ళని ఛిద్రం చేస్తూ మీరు ఆఖరికి ఈ రోజున కేవలం కుప్పం వాళ్ళని దగా చేయడం కోసం, వాళ్ళ యొక్క అభిప్రాయాలని మోసం చేయడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంత స్పీడ్గా లైనింగ్ స్పీడ్గా చేస్తారు. స్పీడ్గా నీళ్ళు కొట్టుకుపోయింది మళ్ళీ వర్కులు తెచ్చుకుంటారు. ఇది తప్ప ఇంకేమన్నా మాకేమైనా కనిపిస్తుందా అడుగుతూ ఉన్నాం. రాయలసీమ గురించి ఇంక మాట్లాడడం మానేయండి. ప్రస్తుతం మానేస్తే మంచిది. మొన్ననే కదా కడప నుంచి అనంత ప్రగతి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకుగా అక్కడ ఉన్న హెడ్ ఆఫీస్ని తరలించి మీరు అనుకునే అమరావతిలో పెట్టుకున్నది. మర్చిపోతే ఎట్లా? మీరు అనంతపురం జిల్లాకు రావాల్సిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని దాన్ని తీసుకుపోయి మంగళగిరిలో పెట్టుకున్నది అప్పుడే మర్చిపోయినారా మీరు? మర్చిపోతే ఎట్లా? మా మన్నవరం ఏమైంది? మా రామాయపట్నం పక్కనే ఒంగోలు అదేమవుతా ఉంది? నెల్లూరుకు వాళ్ళు రావాల్సిన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆఖరికి సీపోర్ట్ వరకు ఏమైంది? దానికి సమాధానాలు మీ దగ్గర నుంచి మాకు రావాలి. ఈయన హయాంలో 4 రూపాయలు కేజీ కొన్నాడట. ఎంత పెద్ద రేటో! ఎందుకంటే 2 రూపాయలకు మార్కెట్లో ఉంటే డబల్ చేసిన అనుకుంటుంటా ఆయనకని ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ మామిడి రైతుకి, ముఖ్యంగా మీ జిల్లా మామిడి రైతుకి, మీ స్పెషాలిటీ మామిడికాయలకి 20 రూపాయలకు అటు ఇటుగా డబ్బులు ఇచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మర్చిపోతే ఎట్లా? రాయలసీమ గురించి ఏం మాట్లాడతారు మీరు? హంద్రీ నీవా పూర్తి కావాలి, మీ ప్రాంతాలకి మా ప్రాంతాలకు నీళ్ళు ఖచ్చితంగా పోవాలంటే గాలేరి నగరి ప్రాజెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారో ఆ గాలేరి నగరి ప్రాజెక్టుకు 1,500 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీళ్లు తీసుకెళ్తే హంద్రీ నీవాకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అన్ని ప్రాంతాలకు నీళ్లు పోతాయి. ఆ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సజావుగా నిర్వహిస్తే నీళ్ళు వస్తాయి. మీకే లెక్కలే. మీ లెక్క అంతా ఏంటంటే గోదావరి బోర్డు మీరు తీసుకోండి, కృష్ణా బోర్డు మేము విజయవాడకు తీసుకెళ్తాం. మేము కృష్ణా బోర్డు మాకు కర్నూలులో పెట్టండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు హంద్రీ నీవా గురించి మాట్లాడే కనీసమైన మీకు ఎలిజిబిలిటీ కూడా లేదు. మీరు చేసింది హంద్రీ నీవాకు ద్రోహం మాత్రమే. మీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వీళ్ళందరూ చేసిన కృషి ఫలితంగా నీళ్ళు ఈ రోజున కాలువ గుండా పోతూ ఉన్నాయి. అది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు మల్యాలకు పోయి స్విచ్ చేయొచ్చు, మా జీడిపల్లికి వచ్చి గేట్ ఎత్తచ్చు, ఇంకా ముందుకెళ్ళి చిన్న కాలువ ఎత్తుకోవచ్చు. అధికారంలో ఉన్నారు మీరు. ఆ టైంలో ఎప్పుడైనా సరే మంత్రులు వెళ్ళేవాళ్ళు, ఇరిగేషన్ మంత్రులు వెళ్ళేవారు. ఫస్ట్ టైం జాతి అంకితానికి ఒక ముఖ్యమంత్రి వచ్చిపోయాడంతే. కనుక దయచేసి మాటికి మా జిల్లాల గురించి కానీ రాయలసీమ జిల్లాల గురించి కానీ ఇంకా మీకు చాలా ద్రోహాలు చెప్తాం. మేము రాయలసీమ ద్రోహాల గురించి అదొక ప్రత్యేకమైన అజెండాగా తీసుకుంటాం. ఒక రోజున మా జిల్లా నిట్టడిల్నా మీ చేతుల్లో మోసపోయింది. మీరు ఇచ్చిన అనేక తప్పుడు వాగ్దానాలకు అసలు నమ్మి మోసపోయింది ఈ జిల్లా కూడా. ఆగని తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఊరికే కోపం వస్తుంది. ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి ఊరికే కోపం ఫ్రీగా వచ్చేస్తుంది. సమాధానం చెప్పి మాట్లాడండి, తెచ్చి మాట్లాడండి, ఖర్చు పెట్టి మాట్లాడండి. అట్లాగే ఆ మట్టి గుంపలు కూడా చూపించి మాకు 1,20,00,000 పైగా మట్టి తవ్వాలని వార్త వస్తూ ఉంది, క్యూబిక్ మీటర్లు. ఆ మట్టి కొండ కూడా మాకు చూపించి మీరు మాట్లాడమని మళ్ళీ కోరుతా ఉన్నా. మరొక్కసారి మీరు సంపద మాగిరి గల్లా పెట్టే ఖాళీ అయిపోయింది, సంపద సృష్టిస్తా సంపద పంచుతా అని మీరు మళ్ళీ మాట్లాడారు. మీ మాటల్లో డొల్లతనం అక్కడే అర్థమవుతుంది. ఎన్నికల ముందు నాకు తెలుసు, నాకు అనుభవం ఉంది, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు సంపద ఎట్లా సృష్టించాలో తెలుసు. సంపద సృష్టించడం అంటే లూలు మాల్కి 100 కోట్లు పెట్టుబడి పెట్టి దగ్గర 1,000 కోట్ల భూములు ధరలతో చేయడం, విశాఖపట్నం
విజయవాడలో కూడా ఆ భూముల పైన కన్నేసినట్లున్నారు. 99 పైసలకో 99 రూపాయలకో కోట్ల రూపాయల భూములు అమ్మేసేయడం, లీజుకు కూడా కాదు, అమ్మేసేయడం. ఇంక అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కనుక మీ దగ్గర సంపద లేదు, సృష్టి లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపదని, వాళ్ళ భవిష్యత్తుని మీరు కార్పొరేట్లకి అప్పగించడం తప్ప, వాళ్ళకి అందజేయడం తప్ప, అప్పనంగా వాళ్ళకి అప్పగించడం తప్ప చేసేది ఏంది లేదు. ఈ రాష్ట్రానికి ప్రధానంగా మా రాయలసీమ జిల్లాలకు వచ్చే లాభం అంటూ లేదు. కర్నూలు జిల్లా ఓరకొల్లు దగ్గర మీ బహుశా మీకు సంబంధించిన డిప్యూటీ సీఎం సంబంధించిన వాళ్ళకి ఏదో అన్నారు ఆ రోజున, ఒక 1400-1500 ఎకరాలతో ఇచ్చాను. ఈ విధంగా మీ అస్మదీయులందరికీ కూడా ఇచ్చుకుంటూ పోవడం తప్ప మాకేం కనపడడం లేదు. రాయలసీమ ప్రజలం చిరకాలంగా ఎదురు చూస్తున్నాం. రాయలసీమ ముద్దు బిడ్డలు బాధపడతారు. ఈ రాయలసీమ కోసమే తప్పించి మరణించిన వాళ్ళు బాధపడతారు. మీ నాయకత్వంలో రాయలసీమకు ద్రోహం తప్ప, ఊరికి అవసరం రీత్యా మాత్రమే మీరు నేను పెద్ద కొడుకు కాదా, నేను లేనా, అప్పుడప్పుడు అమెరికాకు పోయే వాళ్ళు కొద్దిమంది మాట్లాడుతూ ఉంటారు, అట్లా మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ ఆఖరి. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, మీకు నిజంగా తప్పుదిద్దుకునే అవకాశం ఉంది. రాయలసీమ చేసిన ద్రోహాన్ని సర్దుకునే అవకాశం ఉంది మీకు. ఇమ్మీడియట్గా ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి. బనకచెర్ల నుంచి వచ్చే నీళ్ళ కోసం మా అందరితో మాట్లాడండి. మా హైకోర్టు, మా లా యూనివర్సిటీ మాకు ఇవ్వండి, లేకపోతే రాజధాని మాకు ఇవ్వండి. మీకేం బాధ అయితే లేదా చంద్రబాబు నాయుడు గారు? ఆఖరికి మొత్తం ఈ రాష్ట్ర ప్రజల డబ్బులను తీసుకెళ్ళి అమరావతిలో పెడతా ఉన్నారు. ఏం మేమంతా మాత్రం మనుషులం కాదా? మీకు వచ్చే గ్రాంట్ కానీ అప్పు కానీ ఏదైనా అది రాష్ట్ర ప్రజలది కదా. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్కటి, ముఖ్యంగా రాయలసీమ వాళ్ళం బతకలేక చావలేక చస్తూ ఉంటే మాకు వచ్చే డబ్బులు కూడా తీసుకుని మీరు అక్కడ పెట్టి మీరు మాట్లాడే మాటలు మాట్లాడితే నేరం అంటారా మమ్మల్ని మీరు? మా వాటా మేము అడిగే రోజు వస్తుంది. ఇంతకంటే బలంగా చూసే రోజు కూడా వస్తుంది. మాకు నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, రాయలసీమకి ఖచ్చితంగా న్యాయం జరిగింది చేస్తారు. మీలాగా 110 గ్రామాలకి హంద్రీనీవా ఫేజ్ 1లో కర్నూలు జిల్లాలో గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన సంగతి గుర్తులేదా మీకు? మేము తట్టడు మట్టి ఎత్తలేకపోయినాం, కానీ మీరు 1,20,00,000 క్యూబిక్ మీటర్ల మన్ను ఎత్తారని ఏదో వార్తలు వస్తూ ఉన్నాయి. చూడమని నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా రాయలసీమకి ఏదైనా చేసి మాట్లాడమని. కృష్ణా జిల్లాలో మొత్తం రాయలసీమకి ఇచ్చి మాట్లాడమని నేను కోరుకుంటాను. అదే ఫీలింగ్ మీకు తెలియదేమో. మీకు ఇరిగేషన్ గురించి పెద్ద ఐడియా ఉంటుంది అనుకోవడం లేదు. పులిచింతల కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా రాయలసీమకు అదనపు నిఖర జలాలని పంపించే మార్గమైన సంగతి. పట్టిసీమలో మీరు ఒక సంవత్సరంలో కడితే మీకు బోనస్ ఇస్తారని చెప్పి వితిన్ టైం ఫ్రేమ్లో పట్టిసీమను పూర్తి చేయించి నీళ్ళు ఇచ్చారే. మరి మా హంద్రీనీవాకు, గాలేరి నగరికి, లేక మా వెలిగొండకి మీరు వచ్చారు కదా, ఇంకా మా మీద పడతారు ఎందుకు? మీరు వచ్చారు కదా, మీరు పూర్తి చేస్తే మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. హంద్రీనీవా గురించి మాట్లాడేకి మీకు బహుశా ఎలిజిబిలిటీ తక్కువేమో అని అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు పనిచేసి మాట్లాడండి. మేము కూడా మీ గురించి మారికమైన భాషతో, ఆ భావజాలంతో గాలి భానుప్రకాష్ రోజా గారి పైన చేసిన అనుచితమైన వ్యాఖ్యల్ని బాధపడిన మనసుతో ఖండిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే అందరినీ చూస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణం ఆ విషయంపైన స్పందించాలి. దానికి రోజా గారికి ప్రభుత్వమే క్షమాపణ చెప్పాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నా నేను, అయ్యా మొన్న మీరు సత్యసాయి జిల్లాకు వచ్చిపోయారు. మీరు ఆ ఏడావలపర్తిలో అన్యాయానికి, అరాచకానికి గురైపోయిన ఒక దళిత విద్యార్థి 9వ క్లాస్ అమ్మాయి రేపో మాపో డెలివరీ అవుతుంది. ఇప్పటికి కూడా ప్రధానమైన నిందితులు దొరకలే అని చెప్తా ఉన్నారు. ఆ అమ్మాయికి ఏ అష్యూరెన్స్ లేదు. ఊరకనే అక్కడికి వచ్చి జగన్ రెడ్డి వేసిపోయిన రంగుల బల్లపైన కూర్చొని, రంగుల రూమ్లో కూర్చొని ఆయన ఇచ్చిపోయిన అమ్మఒడిని నామకరణం మార్చుకొని చెప్పుకోవడం కాదు. ఇప్పటికైనా సరే నేను రిక్వెస్టింగ్ యూ, మిమ్మల్ని, మా బిడ్డ ఈ రోజున దిక్కులేనిలాగా పడుంది. మేము దగ్గరికి పోతామంటే ఫోక్సో కేసు మీరు భయపడిస్తూ ఉన్నారు. మమ్మల్ని రానియరు, మమ్మల్ని ఆ ఊరికి పోనీయరు. ఇప్పటికి రేపో మాపో బహుశా దినాల్లో ఉన్నట్లుంది అమ్మాయి డెలివరీ కావడానికి.
ప్రభుత్వం తక్షణం కరెక్ట్గా స్పందించాలని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్నే కోరుతా ఉన్నాం. అయిందా?